మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ని కాపాడాలని చూస్తున్నారా అని చాలామందిలో చాలా సందేహాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఒక 35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి మరియు ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్కు గురవడానికి కారణమైన అల్లు అర్జున్ని రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా అన్న ప్రశ్నలతో చాలామంది సందిగ్ధావస్థలో ఉన్నారు అనే ప్రశ్న మెగా అభిమానులు తొలిచివేస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్ళాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయం అందరికీ తేలిగ్గానే ఊహిస్తారు. అప్పటి వరకు ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరం జరిగిన బన్నీ కష్టం రాగానే పెద్దమామ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ని ఈ కేసు నుంచి పడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశాడు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడవేయడానికి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి అది కళ్ళ ముందే కనపడుతోంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను, అభిప్రాయాలను తీసుకెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ ఇష్టపడడం లేదట. క్వాష్ పిటిషన్లో బెయిల్ రావడంపై న్యాయవర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్టం ప్రకారం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అందులో తన ప్రమేయం లేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవడమే తప్ప అంతకుమించి వేరే అభిప్రాయం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.